తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు సంస్కరణలు పేరిట చర్చా కార్యక్రమం చేపట్టినటువంటి నిర్వాహకులకు ముందుగా అభినందనలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలని చెప్పేసి మనకు రాజ్యాంగం చెప్తుంది. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎటువంటి బాధ్యతలు విధులు నిర్వర్తించాలన్నది కూడా రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించబడింది. రాజ్యాంగంలో ఈరోజు ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో అనుభవంతో పాటు యువత ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులు, మెరిటోరియస్ వ్యక్తులు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ప్రతి శాఖలో, ప్రతి కేటగిరీలో, ప్రతి కేడర్లో 33% కోటాను డైరెక్ట్ రిక్రూట్మెంట్కు నిర్దేశించే విధంగా మనం రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ బాధ్యతలు ఏంటంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏటా ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఆ 33% ఉన్నటువంటి ప్రతి కేటగిరీలో ఏర్పడే ఖాళీల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఆ ఇండెంట్ను రాష్ట్ర ప్రభుత్వము పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపించాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ ఇండెంట్ను పంపించిన తర్వాత ఆ ఇండెంట్ను బేస్ చేసుకొని దానికి కూడా ఒక క్యాలెండర్ను కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్యాలెండర్ ఇయర్ ప్రకారము ఆ ఇండెంట్స్ వచ్చిన తర్వాత, ఆ వేకెన్సీస్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే పరీక్షలు అన్నారు. పరీక్షలు అంటే నోటిఫికేషన్లు. ఆ పరీక్షలు ఒక పంచవర్ష ప్రణాళికల్లాగా తయారయ్యాయి. 5 సంవత్సరాలకు ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్. అంటే నిజంగా ఒక గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ రాయాలంటే ఒక టాలెంటెడ్ కానీ, ఒక యంగ్ డైనామిక్ కానీ, ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి యూనివర్సిటీలో ఎంటర్ అయిన తర్వాత గ్రూప్ 1 అని ఎయిమ్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎక్కడనో రూమ్లలో ఉండి ఆ టెంపో అంతా పోయిన తర్వాత నోటిఫికేషన్ పడుతుంది. ఆ నోటిఫికేషన్ అన్నా కనీసం 1 ఇయర్లో అయిపోతుందా అంటే అయిపోదు. అదొక 5 ఇయర్ ప్లాన్. మా నోటిఫికేషన్ తీసుకుంటే ఉదాహరణగా 2003లో నోటిఫికేషన్ పడితే 2004లో ప్రిలిమ్స్ గ్రూప్ 1, 2005లో మెయిన్స్, 2006లో ఇంటర్వ్యూస్, 2006లో అపాయింట్మెంట్ ఆర్డర్స్. అంటే దాదాపు 5 సంవత్సరాల పరిస్థితి. ఒక నిరుద్యోగి ఏ ఉద్యోగం చేయకుండా ఎగ్జామ్ రాసి నాకు సెలక్షన్ వస్తుందన్న ఒక నమ్మకంతో 5 సంవత్సరాలు కాలాన్ని గడపడం అన్నది కూడా చాలా నిరర్ధకమైన విషయము. కావున పరీక్షలు అనేవి ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఫ్రేమ్వర్క్లో, నిర్దిష్టమైనటువంటి క్యాలెండర్తో పరీక్షలు అన్నటువంటి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ నోటిఫికేషన్లను జారీ చేయాల్సిన అవసరాన్ని కూడా మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని మనం గమనించాలి. అసలు చాలామంది నిరుద్యోగులకు కూడా తెలియని విషయం ఏంటంటే, మన కేటగిరీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేటగిరీలో చాలా వేకెన్సీస్, అన్ని కేటగిరీలో చాలా వేకెన్సీస్ కూడా వస్తుంటాయి. కానీ అది నోటిఫికేషన్ రాకపోవడం వల్ల కానీ, ఇంకా ఇతరత్ర ప్రాబ్లం వల్ల కానీ ప్రమోషన్స్ ద్వారా, అంటే అదొక గవర్నమెంట్కి ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ఖాళీలను అట్టే పెట్టే పరిస్థితి ఉంటే అడ్మినిస్ట్రేటివ్ కుంటుపడుతుంది అని చెప్పేసి టెంపరీ ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. టెంపరీ ఎప్పటి వరకు? వెన్ ఎవర్ డైరెక్ట్ రిక్రూటీ కమ్స్ ఈ మే బీ రివర్టెడ్ ఇంటూ ఒరిజినల్ పోస్ట్. అంటే ఒక డీసీటీఓ సిటీఓ అయ్యాడనుకోండి టెంపరీగా, ఆ 33% కోటాలో ఆ టెంపరీ అయితే ఆ 33 పోస్టులు అనేది ఎప్పటికీ డైరెక్ట్ రిక్రూటీస్గా ఉంటాయి. ఆ డైరెక్ట్ రిక్రూట్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాడో ఆయన వచ్చిన వెంటనే డీసీటీఓ రివర్ట్ కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అవి ఎక్కడ కూడా జరగడం లేదు. మేము 1999 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇనిషియల్గా 140 పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్ పడ్డ పరిస్థితులలో
ఖచ్చితంగా మేము ట్రిబ్యునల్కి వెళ్ళాము. ట్రిబ్యునల్ నుంచి హైకోర్టు కూడా ఒక మాండమస్ను ఒక రిట్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇవ్వమని చెప్తే గవర్నమెంట్కు హైకోర్టు చాలా బ్యూటిఫుల్గా హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి యాదాపురావు ఎన్ని వేకెన్సీస్ అన్ని వేకెన్సీస్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి ఎగ్జిస్టింగ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీరు 140 పోస్టులతో ఆ నోటిఫికేషన్ యాడ్ చేయండి అంటే 975 దాదాపు 1000 వేకెన్సీస్ యాడ్ అయ్యడం జరిగింది. అంటే మనం 140 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయనుకొని చదువుతున్నటువంటి పరిస్థితి నుంచి దాదాపు ఇంకో 1000 వేకెన్సీస్ యాడ్ కావడం అంటే 1100 వేకెన్సీస్ యాడ్ కావడం జరిగింది. ఈవెన్ గ్రూప్ 1 మా నోటిఫికేషన్లో కూడా ఇనిషియల్గా 170-175 పోస్టులతో పడితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇదే ఆర్డర్ని తీసుకెళ్ళేసి సార్ ఇట్లా ఉంది సార్ అని చెప్పేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా వేకెన్సీస్ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేయండి అంటే అవి కూడా ఒక 300 పెరిగి మొత్తం 575తో గ్రూప్ 1 భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలు పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక సమన్వయంతో ఒక తమకు ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించినప్పుడు విద్యార్థుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ ఈ నిరాశ నిస్పృహలను కూడా మనం పారద్రోలడం వల్ల అంటాం. అంతేకాకుండా సందర్భం బట్టి సమయాన్ని బట్టి అప్పుడున్న నోటిఫికేషన్లు ఇస్తేనే కరెక్ట్ యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ అనేది వస్తారు. లేని పక్షంలో చాలా టాలెంటెడ్ ఉన్న పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ రంగం తీసుకోండి, ఇప్పుడున్నటువంటి ఇంకో రంగం తీసుకోండి, అన్ని అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ 5 సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితి లేనప్పుడు వాళ్ళందరూ కూడా యంగ్ అండ్ డైనమిక్ కూడా అందరూ కూడా వివిధ రంగాల్లోకి మరలే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ అంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా అన్నది ఒక క్వాలిఫికేషన్ అయిపోయింది, ఒక ప్రొఫెషన్ అయిపోయింది. అది క్వాలిఫికేషన్ కాదు. గ్రూప్ 1 ఎప్పుడు కూడా అంటే నేను గ్రూప్ 1 విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను మాత్రం 80% చెప్పకండి. ఎందుకంటే అది ఒక 6 నెలల్లో ఏడాదిలో కంప్లీట్ అయితే అది వేరే విషయం. 5 ఏళ్ల పరిస్థితి కాబట్టి 5 ఏళ్ల వరకు కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారంటే మీ మీద అన్ని రకాల ఒత్తిడులు ఉంటాయి. ఎందుకంటే మీరు కరెక్ట్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన రోజు మీరు ఎవరెవరుగా చెప్పారో వాళ్ళందరూ మీకు ఫోన్ చేసి అడుగుతారు మరి ప్రిపేర్ అయినావా మరి పాస్ అయినావా అది అని చెప్పేసి. కాబట్టి ఈ పరీక్షలు అన్నది అంటే దీనికి స్థూలంగా నేను చెప్పేది ఏంటంటే పరీక్షలు అన్నది ఏకవాక్యంలో ప్రభుత్వము ఏటా క్యాలెండర్ ఇయర్ను నిర్దేశించి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి రావాల్సినటువంటి ఖాళీలను గుర్తించి ఏటా నోటిఫికేషన్లు జారీ చేస్తే మెరిటోరియస్ టాలెంటెడ్ యంగ్ డైనమిక్ పీపుల్ మన ప్రభుత్వ విభాగాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి పాయింట్. ఓకే. అయితే పరీక్షలు అంటే మనం అనుకున్నట్టు నోటిఫికేషన్లు అన్న అర్థం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ పరీక్షలు కండక్ట్ చేస్తుంది, ఏ పరీక్షలను కండక్ట్ చేయాలనుకుంటుంది? మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ సిస్టంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర గెజిటెడ్ కేటగిరీస్ అంటే స్పెషలైజ్డ్ కేటగిరీస్ వాటికి సంబంధించినటువంటివి అంటే గ్రూప్ 1లో కవర్ కానీ ప్లస్ సపరేట్ స్పెషల్ క్వాలిఫికేషన్ కొన్నిటికి లా క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిటికి సోషియాలజీ క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి స్పెషలైజ్డ్ కేటగిరీ ఉన్నటువంటి గెజిటెడ్ కేటగిరీస్ తర్వాత గ్రూప్ 3 అన్నది చాలా కూడా చాలా రోజులైంది. ఇటువంటి నోటిఫికేషన్ ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, R&B అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ కావచ్చు, ఇవన్నిటి కూడా నోటిఫికేషన్లకు సంబంధించి ప్రస్తుతము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాబోయే రోజుల్లో కూడా మన చక్రపాణి గారు కూడా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ని బట్టి కావచ్చు అన్ని పరీక్షలు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే సర్వీస్ కమిషన్ అన్నది ఎన్నో రిక్రూట్మెంట్ బోర్డులో ఒక రిక్రూట్మెంట్ బోర్డు. టీచర్ పోస్టులకు DSC ఉంటుంది, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. పోలీస్ డిపార్ట్మెంట్కు ఇంకో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, మెడికల్ డిపార్ట్మెంట్కు ఇంకో మెడికల్కి సంబంధించినటువంటి బోర్డు ఉంటుంది. అంటే నేనేం చెప్తున్నానంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అంటే ఒక అంతో ఇంతో వేగిన వ్యక్తిగా కావచ్చు, దాంతో ఇది ఉన్నటువంటి వ్యక్తిగా ఇప్పుడున్నటువంటి ప్రతి నోటిఫికేషన్లలో కూడా అన్నిటి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య న్యాయపరమైనటువంటి చిక్కులు.
ఇప్పుడు మేము ఇప్పుడు బహుశా మీరు గమనిస్తే 1999 నోటిఫికేషన్ సంబంధించినటువంటి జడ్జిమెంటు, సుప్రీంకోర్టు జడ్జిమెంటు గత 15 రోజుల కిందనే ఇవ్వడం జరిగింది. 1999 ఎక్కడ, 2015 ఎక్కడ. ఇటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఎప్పుడు అవుతుందో తెలియదు. ప్రిలిమ్స్ రేపు అవుతున్నంత వరకు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఆర్సిరెడ్డి స్టడీ సెంటర్ దగ్గర పుకారు షికారు చేస్తూనే ఉంటాయి. అక్కడ చాలామంది మిత్రులకు తెలుసు, జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పోస్ట్పోన్ అవుతుందట అని చాలామంది టాలెంటెడ్ పీపుల్ కూడా డిస్టర్బ్ అయిపోతారు. సరే ప్రిలిమ్స్ జరిగిపోతుంది, మళ్ళీ మెయిన్స్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. మెయిన్స్ డేట్ అయిన తర్వాత మెయిన్స్ పోస్ట్పోన్ అవుతుంది. రాసిన తర్వాత క్యాన్సిల్ అవుతుందట. ఇది నిజంగా ఎదుర్కొన్న పరిస్థితి చాలామంది తెలుసు. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఇంకా నమ్మకం ఏమూలను ఏదో అయిందట, క్యాన్సిల్ అవుతుందట, ఆ పేపర్ లీక్ అయిందట, ఈ పేపర్ అదైందట, క్యాన్సిల్ అట. ఈవెన్ ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇదట ఇవన్నీ రకరకాల ఊహగాలు అపోహలు ఉండే పరిస్థితి. అంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు నేను చెప్పేది ఏంటంటే దయచేసి పుకార్లను కానీ అపోహలను కానీ వీటిని కూడా నమ్మకుండా ఒక నిబద్ధతతో ఒక తపనతో ఖచ్చితంగా మనం చదవాల్సిన పరిస్థితి ఉంది. అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే పరీక్షలు సంస్కరణలు అన్నారు కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు ఈ మేజర్గా ఈ 2 నోటిఫికేషన్లు. అయితే గ్రూప్ 1కి సంబంధించినటువంటి దాంట్లో 2011లో సత్యనారాయణ కమిటీ అని ఒక కమిటీ వేశారు. యాక్చువల్ ఇంటర్వ్యూ విధానం పైన అసలు ఇంటర్వ్యూలు ఉండాలా తీసేయాలా అన్న దానిపై సత్యనారాయణ కమిటీ అని ఒక కమిటీ వేశారు. సత్యనారాయణ గారు చాలా కూలంకుషంగా ఈ మొత్తం సిస్టమ్ను స్టడీ చేసి, అంటే ఆయన సీనియర్ ఐఏఎస్ స్టడీ చేసి ఆయన ఏమని ఇచ్చారంటే ఆయన ఇచ్చింది చాలా మంచి ఇదే, కానీ దాన్ని మన వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసినటువంటి విధానం చాలా గమ్మత్తుగా ఉంది. సత్యనారాయణ గారు ఏమన్నారంటే స్టేట్ సర్వీసెస్ ఎక్సెప్ట్ స్టేట్ సర్వీసెస్, అంటే ఒక మాట చెప్పాలంటే సింపుల్గా ఎక్సెప్ట్ గ్రూప్ 1 సర్వీసెస్ ఎక్సెప్ట్ స్టేట్ సర్వీసెస్, మిగిలిన దాంట్లో గ్రూప్ 2 దాంట్లో ఇంటర్వ్యూ సిస్టమ్ను తీసేస్తే మంచిది. ఇంటర్వ్యూ సిస్టమ్ వల్ల చాలా రకాల ఇవన్నీ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి స్టేట్ సర్వీసెస్ తప్ప మిగతా వాటికి తీసేస్తే మంచిది అని చెప్తే, ఇక్కడ ఏంటంటే అప్పుడున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలక మండలి సభ్యులు గ్రూప్ 1 కన్నా గ్రూప్ 2 పోస్టులు ఎక్కువ ఉంటాయి. అంటే గ్రూప్ 1లో 100 నోటిఫికేషన్ ఉంటాయి, గ్రూప్ 2లో 1000 నోటిఫికేషన్ ఉంటుంది, 1000 పోస్టులు. ఇక 1000 పోస్టులకు ఇంటర్వ్యూ తీస్తే ఇక మా దుకాణం మెడికల్ నడుస్తుంది. ఇక మేము పబ్లిక్ సర్వీస్ మెంబర్లు అయ్యేందుకు దానికన్నా పాలు అమ్ముకోవడం బెటర్ కదా అన్న పరిస్థితులలో వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా గ్రూప్ 2కు ఇంటర్వ్యూ తీసేయాలన్నారు. అంటే ఎక్సెప్ట్ స్టేట్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తీసేయాలన్నారు. కాబట్టి గ్రూప్ 2ను దాంట్లో ఇంక్లూడ్ చేస్తే అయిపోతుంది కదా, గ్రూప్ 1లో ఇంక్లూడ్ చేస్తే అయిపోతుంది అన్న ఒక దురాలోచనతోని చాలా విచిత్రంగా జీవో నెంబర్ సత్యనారాయణ గారు ఇచ్చిన కమిటీ ఏమో జీవో 420 2011లో వచ్చింది. సత్యనారాయణ ఇచ్చినటువంటి కమిటీ అది తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ జీవో ఎంఎస్ నెంబర్ 622 అంటే 2013లో వీళ్ళు ఏం చేశారంటే మేఘాల మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నటువంటి వాళ్ళకు రిపోర్ట్ అప్పటిదప్పుడు తయారు చేసి మేము ఇదంతా ఎగ్జామైన్ చేశాము, అసలు గ్రూప్ 2 వేరు గ్రూప్ 1 వేరెందుకు, అసలు గ్రూప్ 2కు డిగ్రీ అంటే వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. గ్రూప్ 2కు డిగ్రీ, గ్రూప్ 1కు డిగ్రీ, కాబట్టి గ్రూప్ 2ను గ్రూప్ 1లో కలిపేద్దామన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 2ను గ్రూప్ 1లో కలపడం ద్వారా గ్రూప్ 2ను కూడా ఇంటర్వ్యూ పరిధిలోకి తీసుకురావడం అన్న ఒక దురాలోచన. అయితే అంటే గమ్మత్తుగా ఏంటంటే మరి ప్రభుత్వాలు కూడా ఎలా ఉన్నాయంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఇన్ టోటో యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేశాయి. యాక్సెప్ట్ చేయడం వల్ల ఇక్కడ చాలా రకాల సమస్యలు ఎదురవుతా పరిస్థితి ఉంది. అంటే ఒక గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ ఉంటారు, గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు, గ్రూప్ 1లో వచ్చేసరికి సిటీఓ ఉంటాడు, గ్రూప్ 2లో వచ్చేసరికి ఏసీటీఓ ఉంటాడు, గ్రూప్ 1లో డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్ ఉంటాడు, గ్రూప్ 2లో ఈఓపిఆర్డి కానీ ఈఓఆర్డి కానీ ఉంటారు, గ్రూప్ 1లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉంటారు, గ్రూప్ 2లో సబ్ రిజిస్ట్రార్. అంటే మళ్ళీ వీటి మధ్య ఇంకొక ఛానల్ ఉంటుంది, అంటే ఏసీటీఓ సిటీఓ మధ్య మన డీసీటీఓ ఉంటుంది. మరి ఏసీటీఓ ఇప్పుడు గ్రూప్ 2ను గ్రూప్ 1లో తెచ్చి ఏమన్నారంటే గ్రూప్ 1B అట, ఇది గ్రూప్ 2 గ్రూప్ 1B ఇది 1A, అంటే ఇది 1A ఇది 1B అయితే మరి మధ్యలో ఉన్న డీసీటీఓ ఏమవుతాడు,
1A + 1B/2 అవుతాడా ఏంది? అంటే నేనేమంటున్నానంటే అన్నిటికన్నా మానసికమైనటువంటి ఇబ్బందులు ఎట్లా అంటే అందరూ ఒకటే ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన తర్వాత డిప్యూటీ కలెక్టర్ కింద డిప్యూటీ తహసీల్దార్ పనిచేయాల్సి ఉంటుంది. నువ్వు నేను ఒకటే ఎగ్జామ్ రాసినావు, నువ్వు నాకన్నా ఒక మార్క్ ఎక్కువ పోయింది, ఒక మార్క్ ఎక్కువ కూడా కాదు, ఇంకేమంటాడంటే వివిధ కారణాల వల్ల నువ్వు నాకన్నా ఒక మార్క్ తక్కువ వచ్చినా కూడా సరే ఇతరత్ర రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఇంకోటి వల్ల నువ్వు నాకు అక్కడ సెలెక్ట్ అయినావు, నేను నీ కింద పనిచేయాలన్నటువంటి మానసిక ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. అయితే వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే అక్కడ సివిల్ సర్వీసెస్లో ఉంది కదా అంటారు. సివిల్ సర్వీసెస్లో ఒకటే సర్వీస్ కింద ఏది లేదు. ఐఏఎస్ వేరే, ఐపీఎస్ వేరే, ఐఆర్ఎస్ వేరే, పోస్టల్ సర్వీస్ వేరే, అకౌంట్ సర్వీస్ వేరే, ఇవన్నీ వేరే వేరే ఉంటుంది. ఈవెన్ సెంట్రల్ సర్వీసెస్ కూడా వేరే. అంటే ఒకటే సర్వీస్ కింద ఐఏఎస్ పెట్టి అక్కడ మళ్ళా డిప్యూటీ కలెక్టర్ పెట్టే పరిస్థితి లేదు. నేను నిన్న జిఏడి సెక్రటరీ గారిని అనుకోకుండా కలవడం జరిగింది వేరే అసోసియేషన్ రీత్యా. ఆయన కూడా నా విషయంతో 100% ఏకీభవించాడు. ఇది చాలా తప్పగా మేము చెప్తే అప్పుడు ఎవరు వినిపించుకోలేదు అని చెప్పేసి. అయితే అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వివిధ విద్యా సంస్థల ఆర్గనైజేషన్లు చేసినటువంటి పోరాటాల ఉద్యమాల ఫలితంగా అప్పుడున్న ప్రభుత్వము జడిసి జిఓఎంఎస్ నెంబర్ 556 తీసుకొచ్చింది. జిఓఎంఎస్ నెంబర్ 556 ఏం చెప్తుందంటే లేదు 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 మేము ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఈ నోటిఫికేషన్లకు అందరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి తాత్కాలికంగా దీన్ని మేము వాయిదా వేస్తున్నాము అని చెప్పేసి ఏదో డేట్ పెట్టేసి జిఓఎంఎస్ నెంబర్ 556 తీసుకొచ్చాడు. సరే ఈ లోపల తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ కొద్దిమంది మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 1లో కలిపి 1A 1B. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక నిరుద్యోగికి, అంటే ఇక్కడ ఒక ఆలోచించాల్సిన విషయం, నిజమైన నిరుద్యోగికి అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు ఒక గ్రూప్ 2లో సెలెక్ట్ అయినటువంటి ఒక అభ్యర్థి మళ్ళీ గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గ్రూప్ 2లో ఏసీటీ కానీ ఇంకోటి డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయిన పరిస్థితి. గ్రూప్ 1లో కోసం ఎదురు చూస్తుంటే మళ్ళీ నువ్వు గ్రూప్ 1 పేరుతో గ్రూప్ 1A 1B అని 1000 పోస్టులు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇక్కడ చాలా ఏమని చేస్తుందంటే గ్రూప్ 1A 1B అని గ్రూప్ 1B అంటే గ్రూప్ 2 పేరుగా చెప్పబడుతుంది, అంటే గ్రూప్ 1Bగా చెప్పబడుతున్న గ్రూప్ 2లో 1000 పోస్టులు ఉంటాయి, గ్రూప్ 1లో 100 పోస్టులు ఉంటాయి. కానీ నోటిఫికేషన్ 1A 1B అని 1 నోటిఫికేషన్ పెడితే 1100 పోస్టులతో మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తారు. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రేపు రాబోయే రోజుల్లో టీచర్ పోస్టులను కూడా గ్రూప్ 1లో కలిపి మేము 30,000 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఈ నిరుద్యోగి ఏమవుతుందంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాడు మళ్ళీ గ్రూప్ 1 రాసి మళ్ళీ అదే ఏసీటీఓను అదే ఎంఆర్ఓను సెలెక్ట్ కావడం ద్వారా మళ్ళీ నాన్ జాయినింగ్ వేకెన్సీస్ ఉండిపోతాయి. అడ్రా ప్రిఫరెన్స్ పెడతాడు చెప్పుకోవడానికైనా నేను పోస్ట్ సెలెక్ట్ అయినానని. ఆ విధంగా చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2కే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం గ్రూప్ 1 ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఆ విధంగా అంటే పరీక్షలు అయితే అనుకోకుండా మేము కోదండరామ్ గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. అన్ని ఏ రకంగా చూసినా రేపు రాబోయే రోజుల్లో సర్వీసులో ఎంటర్ అయిన తర్వాత మానసికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రతి వీళ్ళు 1 అని చెప్పుకుంటారు, వీళ్ళు 1 అని చెప్పే పరిస్థితి. నామనిక్లేచరు అది ఇష్యూ కాదనుకుంటారు, చాలా ఇష్యూ అని చెప్తే సరే మొత్తానికైతే వివిధ కారణాల రీత్యా విద్యార్థులు చేసినటువంటి నిరుద్యోగులు చేసినటువంటి ఆందోళన రీత్యా కావచ్చు, దాన్ని కూడా తాత్కాలిక ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షా విధానాన్ని దాదాపు కంటిన్యూ చేయాలి, వాటన్నిటి కూడా తర్వాత రీ ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది.